కాళేశ్వరంపై నిపుణుల కమిటీ తేల్చాల్సిందేమిటి? దీనిపై సీఎం రేవంత్ చేసిన దిశానిర్దేశం ఏంటి? మొత్తం ప్రాజెక్టులో అసలు జరిగిందేంటి? నిన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం దోషిగా నిలబడ్డానికి కారణం ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా, సంపూర్ణంగా అధ్యయనం చేయాలని తాజా తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కుంగిన పిల్లర్లను రిపేర్లు చేస్తే సరిపోతుందా? లేదా ఉన్నవి తొలగించి కొత్తవి కట్టాలా? కొన్నింటిని రిపేర్లు చేసి మరికొన్నింటిని కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా? తదితర అంశాలపై ఈ కమిటీతో సమగ్రంగా అధ్యయనం చేయిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ తేల్చిందేంటి? ప్రాజెక్టు పేరుతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసం ఏంటి? ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చేయగలిగిందేంటి? ప్రాజెక్టుపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక విస్తుపోయే వాస్తవాలను వెల్లడించింది. గోదావరి నదిపై గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సాధారణ ప్రాంతాల్లో బెనిఫిట్ కాస్ట్ రేషియో 1.5 ఉంటేనే సాగునీటి ప్రాజెక్ట్ నిర్మించాలి. అప్పుడే లాభదాయకంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రాజెక్టు కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి రూపాయిన్నర ప్రయోజనం కూడా ఉండాలి. కానీ కేసీఆర్ సర్కార్ 2017లో రీఇంజనీరింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించి కేంద్ర జల సంఘానికి సమర్పించింది. 2018 జూన్లో ఆమోదించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్లో బెనిఫిట్ కాస్ట్ రేషియో 1.51 ఉంటుందని చూపినట్లు తెలిపింది. దీంతో బెనిఫిట్ కాస్ట్ రేషియోను పెంచి చూపించినట్లు కాగ్ గుర్తించింది. మూలధనం, నిర్వహణ వ్యయాలు, విద్యుత్ వినియోగ వ్యయాలు, సివిల్ పనులు, పంపులు, మోటార్లు, పైప్ లైన్లపై తరుగులతో సహా వార్షిక వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే కాళేశ్వరం బీఆర్సీ 0.52 మాత్రమే ఉందని కాగ్ నివేదిక నిగ్గు తేల్చింది. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 38,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పేరుతో 1.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. కానీ కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం పేరుతో రీడిజైన్ చేసి 18.25 మిలియన్ ఎకరాల కొత్త కమాండ్ ఏరియాను సృష్టించడంతో పాటు మరో 4,70,000 ఎకరాలను స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించడంతో ప్రాజెక్టు వ్యయం 85,596.58 కోట్లకు పెరిగింది. కానీ రీడిజైన్తో టార్గెట్ కమాండ్ ఏరియా 52.22% పెరిగింది. ప్రాజెక్టు వ్యయం మాత్రం 122% పెరిగింది. ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని చేర్పులు, మార్పులు జరిగాయని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం 1,50,000 కోట్లకు పెరిగిందని కాగ్ వివరించింది. కేసీఆర్ ప్రభుత్వం కాకిలెక్కలు, కాకమ్మ కథలు చెప్పుకుంటూ టైంపాస్ చేసింది. రైతులకు పూర్తిస్థాయి ప్రయోజనం కలిగించలేకపోయినా కాళేశ్వరం అప్పు తీరిపోయిందని ప్రకటించి కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పుల కుప్పలు మాత్రం అలాగే మిగిలిపోయి ఇప్పుడు మన కళ్ళెదుటే ప్రాజెక్ట్ నేలకి ఒరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. 2016 ఆగస్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ కేఐపిసిఎల్ను ఏర్పాటు చేసింది. 2022 మార్చి నాటికి కేఐపిసిఎల్ మొత్తం 87,449.15 కోట్ల రుణ మొత్తానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో 15 రుణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో నిర్మాణ సమయంలో వడ్డీ మొత్తం 11,220.22 కోట్లు ఉన్నాయి. రుణాలు తిరిగి చెల్లించడానికి ప్రభుత్వంపై ఏటా 14,462 కోట్ల భారం పడుతుంది. వీటితో పాటు లిఫ్ట్ల నిర్వహణకు మరో 10,374 కోట్ల వ్యయం అవుతుంది. విద్యుత్ ఛార్జీలు, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఛార్జీలు 272 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. 2024-25 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం షెడ్యూల్ వేసింది. రాబోయే సంవత్సరాల్లో అప్పులు సహా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు ఏటా 25,109.41 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఈ భారాన్ని ప్రభుత్వం భరించాలంటే వార్షిక బడ్జెట్లలో సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చేయాల్సుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఒక కోణమైతే ఇంకేముంది, అంతా అయిపోయిందని కేసీఆర్ గతేడాది ప్రారంభంలో ప్రకటించడం మరో కోణం. నిజానికి 5 ఏళ్లలో ఎత్తిపోసిన నీరు 168 టీఎంసీలు.
ఇందులో మళ్లీ వరదల కారణంగా తిరిగి గోదావరిలోకే వదిలేసిన నీళ్లు 118 టీఎంసీలు. ఇక మిగిలింది 50 టీఎంసీలు. ఇందులో సగం అంటే 25 టీఎంసీలు మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్, కొండపోచెమ్మ, రంగనాయక సాగర్ తదితర రిజర్వాయర్లలో నిల్వ ఉన్నాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 5 ఏళ్లలో సాగుకు అందిన నీళ్లు 25 టీఎంసీలు. 1 టీఎంసీతో 10,000 ఎకరాలు పండుతాయనుకుంటే మొత్తం సాగైన భూమి 2.5 లక్షల ఎకరాలు. ఇందులో వరి పంట సాగు చేస్తే పెట్టుబడి పోను ఎకరాకు రైతన్నకు మిగిలేది 20,000. అంటే ఆ నీటి ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 500 కోట్లు. కానీ వాస్తవంలో 2.5 లక్షల ఎకరాలకు నీరు చేరనేలేదు. ప్రాజెక్టు కింద సృష్టించిన కొత్త ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలేనని తేలింది. వేసిన పంటను చేసిన ఖర్చును లెక్కగడితే ఎకరాకు అక్షరాల 13 లక్షల రూపాయలు ప్రభుత్వానికి వ్యయమైనట్లు తెలుసుకుంటే ఎవరి గొంతైనా ఎండిపోవాల్సిందే. ఇప్పుడు మేడిగడ్డ కుంగడంతో పరిస్థితి మొదటికొచ్చిందని చెప్పక తప్పదు. ప్రాజెక్టు నుంచి పొలం వరకు సాగునీరు చేరే క్రమంలో వ్యయ నియంత్రణపై కూడా నిపుణుల కమిటీ అమూల్యమైన సలహాలు ఇవ్వాలి. ప్రభుత్వానికి అప్పుల తిప్పలు తగ్గించడంతో పాటు భవిష్యత్తులో సాగు విస్తీర్ణం పెంచే చర్యలు చేపట్టాలి. గతంలో అధికార పార్టీ చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అయితే ఇకపై 10,000 కోట్లు ఖర్చు పెట్టినా మరోసారి తప్పులు జరగకుండా ప్రాజెక్టును సరిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. అందుకు రాబోయే నిపుణుల కమిటీ తీరు ఎలా ఉంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.